Bonjour to everyone. 13th January 1966 quotation. You are passing through a state of natural in yoga. So do not be alarmed or sorry. The sorrow will deepen into a quiet, causeless joy, and this will lead you to your goal of truth and love. ఏమంటున్నారమ్మా అంటే యోగంలో మీరు సహజ స్థితి ద్వారానే కొనసాగుతున్నారు. సహజంగానే అందులో ఏమాత్రము నటన కానీ ఏమాత్రం ఏమీ లేకుండా సహజంగానే మనము కొనసాగుతున్నాము. అందువలన దేనికి భయం చెందవద్దు, ఉలిక్కిపాటు పడవడం కానీ కంగారు పడడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు అంటున్నారమ్మ. ఇంకా దుఃఖం అనేది నిశ్చయంగా అంటే ఏ కారణం లేకుండానే అది ఆనందంగా మారుతుంది. అది దానికి ఒక కారణం అంటూ ఉండదు, వెంటనే అది ఆనందంగా మారుతుంది మనకి వేదన బాధ వచ్చినా కూడా. మరియు ఇంకా ఏం తెలియజేస్తున్నారంటే అమ్మ మిమ్మల్ని ఇది సత్యము ప్రేమ అనే లక్ష్యానికి సమీపించి దారి చూపుతుంది అని. ఈ సహజ స్థితి ద్వారానే మనము ప్రేమ సత్యము అనే వాటికి దారి చూపుతుంది అని అమ్మ మనం తెలియజేస్తున్నారు ఇక్కడ. ఇంకొక 18 జనవరి కొటేషన్లో ఎలోన్ ట్రూత్ అండ్ లవ్ ఆర్ ఎటర్నల్, ఆల్ దట్ అపోజెస్ ఆర్ కాంట్రడిక్ట్స్ దెమ్ ఈజ్ బౌండ్ టు డీపెన్స్, బీ కరేజియస్ అండ్ ఎండ్యూర్ అంటున్నారు ఇక్కడ. అంటే దివ్య సత్యము దివ్య ప్రేమ మాత్రమే శాశ్వతమైనవి, వాటిని వ్యతిరేకించేవి విభేదించేవి అదృశ్యమైపోతాయి, అదృశ్యమవును. అయితే దానికి మనలో ఉండాల్సింది ఏంది? సహనంతో ధైర్యంగా ఉండు అని చెప్తున్నారమ్మ. అవి రెండు మనకు అత్యంత సహిష్ణులకే విజయం తథ్యము అంటారు కదా, అలాగే ధైర్యం పిరికి వాళ్ళు ఏమీ చేయలేరు కదా. ధైర్యంతో ఉన్నప్పుడు ఏదైనా మనకు వివేకానందులు కూడా చేస్తూ ఉంటారు, పిరికి వాళ్ళు అంటే అది రోజు ప్రతిక్షణం మృత్యువుతో సమానము అని. అలా ఉన్నప్పుడు మనకు ఈ దివ్య సత్యము దివ్య ప్రేమ అనేది శాశ్వతమైనవి మనకు లభిస్తూ ఉంటాయి. దానికి వ్యతిరేకమైన ఏ పరిస్థితులు ఏవైనా కూడా అవి అదృశ్యమైపోతాయి అని ఇక్కడ ఈ కొటేషన్లో అమ్మ మనకు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.